హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఉన్న ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టు మరోసారి కస్టడీకి అనుమతించింది. శనివారం వరకు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలో ఉంచాలని నిర్ణయించారు. గత విచారణలో ఐబొమ్మ రవి పోలీసులకు పూర్తిగా సహకరించకపోవడంతో పోలీసులు నెట్వర్క్ పై దృష్టి పెట్టారు. పోలీసులు ఐబొమ్మ రవిని చెంచల్గూడ జైలు నుంచి ఉదయం 10 గంటలకు తీసుకుని సిసిఎస్ కార్యాలయానికి తరలిస్తున్నారు. బ్యాంకులు, మనీ ట్రాన్స్ఫర్లు, సంబంధిత ఎంజీల ఆపరేషన్లు, డబ్బు బదిలీల వంటి అంశాలపై ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఐబొమ్మ ఇమ్మడి రవిపై మరింత విచారణ జరిపి అతని నెట్వర్క్ పై కీలక సమాచారం సేకరించేందుకు పోలీసులు శ్రద్ధ వహిస్తున్నారు. సినిమా పైరసీ వివాదంలో చిక్కుకున్న ఐబొమ్మ ఇమ్మడి రవిని మరోసారి హైదరాబాద్ పోలీసులు కస్టడీ కోరారు. గతంలో 3 సార్లు పోలీసులు కస్టడీ కోరినప్పటికీ ఆయన విచారణకు సరిగ్గా స్పందించకపోవడంతో మరోసారి ఆయన చెంచల్గూడ జైలు నుంచి ఇవాళ 10 గంటలకు పోలీసులు 3 రోజులు కస్టడీ కోరారు. ఈ కస్టడీలో భాగంగానే ఐబొమ్మ రవిని మరింత విచారించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? మనోజ్, మనం చూడొచ్చు గతంలో ఏమైతే దాదాపుగా 5 రోజుల పాటు ఐబొమ్మ రవిని విచారణ చేసినప్పటికి కూడా కొన్ని విషయాల్లో సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మరోసారి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో నిన్న నాంపల్లి కోర్టు దాదాపుగా 3 రోజుల పాటు విచారణ చేయడానికి కూడా అంగీకరించింది. ఇదే కాకుండా ఒక కేసులో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అయిపోగానే పీటీ వారెంట్ మీద మరో కేసు కూడా నమోదు చేసిన నేపథ్యం కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా చూస్తే ఐబొమ్మ రవికి సంబంధించి 3 రోజుల కస్టడీకి సంబంధించి నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొద్దిసేపటి క్రితం ఐబొమ్మ రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ప్రధానంగా ఈ ఐబొమ్మ రవికి సంబంధించిన బ్యాంక్ ఆపరేషన్లకు సంబంధించిన వ్యవహారంలోనే కీలకంగా అడిగే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో చూస్తే ఏమైతే ఈ గేమింగ్ యాప్ల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, తర్వాత ఎవరితో కమ్యూనికేషన్ చేశాడు, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న నేపథ్యంలో కూడా విచారించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈ ట్రాన్సాక్షన్స్ లో కొంతమంది అన్నోన్ పర్సన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళకు కొంత భారీ ఎత్తున డబ్బులు పంపించినట్టు కూడా కొన్ని కీలకమైన అంశాలు దృష్టికి రావడంతో ఆ దిశగా ఈ రోజు ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మనం గమనిస్తాం మనోజ్, ఈ ఐబొమ్మ రవి వ్యవహారంలో ఒక్కడే ఇన్వాల్వ్మెంట్ అయి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వివిధ దేశాల్లో సర్వర్లు ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత ఈ వెబ్సైట్ కి సంబంధించిన టెక్నికల్ హై నాలెడ్జ్ టెక్నికల్ వాడాడు కాబట్టి, అంటే ఏవైతే ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా గేమింగ్ యాప్ లకు డైవర్ట్ అవ్వడానికి ఇచ్చిన కోడ్ ఏమైతే ఉందో అది చాలా పోలీసులకు కూడా దొరకకుండా ఉండేందుకు చాలా కీలకమైన కోడ్ రాసి, అంటే టెక్నికల్ గా తర్వాత కొంతమంది బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేశారన్న దాని మీద కూడా చాలా కీలకంగా విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో కూడా చాలాసార్లు కొన్ని విషయాల మీద ఎవిడెన్స్ చూపించి అడిగినా కూడా ఆయన సైలెంట్ గా ఉన్నట్టు కూడా హైదరాబాద్ అడిషనల్ సిపి శ్రీనివాసులు గారు మొన్న ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతా ఉంది. ఎలా జరిగిందని దాని మీద ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతాం. సో ఈ 3 రోజుల్లో చాలా కీలకమైన అంశాల మీద ఇప్పటికే సేకరించిన ఎవిడెన్స్ తోటి ఆయనతో నిజాలకు ఎక్కించేందుకు అన్ని రకాలుగా సన్నద్ధమవుతారు. కొద్దిసేపటి ఆయన్ని జైలు నుంచి తరలించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించేందుకు సిద్ధపడుతున్నారు. ఖచ్చితంగా ఈ 3 రోజుల విచారణలో చాలా విషయాలు బయటపడే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. మనోజ్, ఇండారెడ్డి, ప్రధానంగా ఆయన్ని విచారించినటువంటి గతంలో ఏదైతే తమిళకి సంబంధించినటువంటి వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేసి అవికి సంబంధించినటువంటి ఐబొమ్మలో సినిమాలో అప్లోడ్ చేస్తున్నానంటూ ఆయన విచారణలో తేలినటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా మరిన్ని వెబ్సైట్లు వెలుగులో చూసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మనోజ్, ఇక్కడ మనం చాలా కీలకమైన అంశం గమనించాలి. ఇప్పుడు ఏమైతే ఐబొమ్మ మీద ఫోకస్ చేశారు, ఐబొమ్మ రవిని ట్రాక్ చేసి పట్టుకున్నారు. కాకపోతే దీనికంటే ముందున్నదే తమిళ రూల్స్ అని కొన్ని వెబ్సైట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ పోలీసులు చెప్తున్న వర్షం ప్రకారం చూస్తే ఐబొమ్మ రవి వేరే వెబ్సైట్ లో ఉన్న వీడియోలను, అంటే లో క్వాలిటీ వీడియోలను హై క్వాలిటీగా మార్చి అప్లోడ్ చేస్తానని చెప్పని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ అసలు ఈ హ్యాక్ చేయడం కావచ్చు, సినిమా థియేటర్లలో వీడియో చేయడం కావచ్చు, దీనికి సినిమా రిలీజ్ సంబంధించిన కొంతమంది వెబ్సైట్ నిర్వాహకులు చేస్తున్న నేపథ్యంలో ఈ ఐబొమ్మ రవికి సినిమా రిలీజ్ సంబంధించిన వాళ్ళకి ఉన్నాయి ట్రాన్సాక్షన్ జరిగినాయి, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఆ వీడియో వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నా, డౌన్లోడ్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి. తర్వాత వాళ్ళ అనుమతులతోటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తీసుకుని చెప్పిన ఒక ఏమైతే గతంలో వచ్చిన సమాచారం ఉందో దాని ఆధారంగా కూడా ఇప్పుడు ఈ 3 రోజుల్లో
ఆ మూవీ రూల్స్ సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కూడా బట్టబయలు చేసుకునేందుకు ఐబొమ్మ రవి సపోర్ట్ తోటి వాళ్ళకున్న కాంటాక్ట్స్ కూడా బయటపెట్టడానికి కూడా చాలా కీలకంగా వివరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళెవరు, ఆ మూవీ రూల్స్ లో ఉన్న కీలక వ్యక్తులు ఎవరు, ఐబొమ్మలో ఇతర సంబంధించిన కీలక వ్యక్తులు ఎవరు అన్న విషయం మీదనే ప్రధానంగా ఈ రోజు విచారణకు అవకాశం కనిపిస్తుంది. మనోజ్. రైట్ ఇంగారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.